చేయాలి. నువ్వు ఉండు, నీలా ఉండు, ఇంకేమక్కర్లేదు. నాకు 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 భయం వేసింది యశు. నీ కళ్ళలోకి చూసి మాట్లాడటానికి నాకు భయం వేసింది. నేను చేసిన దానికి ఏం చేస్తే సరిపోతుంది? ఐఎమ్ సారీ. హలో, మా అమ్మాయి ఏంట్రా రియాక్ట్ అవ్వట్లేదు? మీ ఏదో చేదస్తంతో మధ్యలో దూరిపోద్దు. అలా కొంచెం టైం ఇవ్వండి. సారీ. ఐఎమ్ సారీ. సారీ. వాళ్ళు కౌకలించుకున్నారు. అయితే మీరు కళ్ళు మూసుకోండి, నన్ను దోస్తేనవ్వండి. సీత, నీకు మాత్రమైన విషయం చెప్పనా? ఆ తాతగాడు రామచంద్రని ఇంట్లోకి తెచ్చాడు. ముందు క్లర్క్ అన్నాడు, తర్వాత సీఈఓ అన్నాడు, ఆఖరి కలుడు అన్నాడు, శివరకాడు మనకు మగుడు అయ్యాడు. ఇప్పుడు ఈయన మాత్రం ఆడే తెచ్చాడు. బాబోయ్, ఈడు ఉత్తమవుడు కాదు, రంకు మొగుడు. ఎప్పుడు ఆ తాతగాడు ఎవడో ఒకటిని తీసుకురావడం, ఆడు మనకు తగులుకోవడం ఏంట్రా? ఆ? ఆ బయట ఉండడం మనమే తెచ్చామనుకో, ఆ, అప్పుడు ఆడు మనకే ఫర్రగా పడుంటాడు. దెబ్బకి పావులా కమిషన్లు పక్కన పడేసి టోగ్గా పెద్ద అమౌంట్ లాగేద్దాం రా. ఎవరిని పిలుద్దాం? సుదర్శన్ గాడా? ఆ అమ్మాయి ఈజీగా హ్యాండిల్ చేద్దండి. ఆడి పైలట్ రా. అసలు ఈ మీటింగ్ పెట్టమన్నాడు ఇంకోటి ఉన్నాడు, ఆడే పైడి తల్లి. ఆడొచ్చాడనుకో వీళ్ళందరినీ హ్యాండిల్ చేసేస్తాడు. Paidithalli, but he's from Berkeley. ఈ డీల్ వద్దని రామచంద్ర గారు ముందే చెప్పారంట కదా. అబ్బాయి ఇబ్బంది పడ్డాడు, ఈయన మొహమాట పడ్డాడు. అబ్బాయి అలాగని పూర్తిగా వద్దనుకోలేదు, అందుకే మళ్ళీ డిస్కస్ చేద్దాం రమ్మన్నాను. ఏళ్ళ ఆఫర్ కూడా ఏముందో చూద్దాం. అయినా ఎన్ని వద్దని, ఆయన్ని వద్దని, ఇలా అందరినీ వద్దనుకుంటే అంటే ఎవడొచ్చినా నో చెప్పని పంపించారా? ఏం జరిగినా ఎస్ చెప్పించే వెళ్తాను ఇవాళ. అమ్మాయి వల్ల కాదు, నేను వెళ్ళాలి. రాము, రాము, టు హెల్ప్ విత్ ద కంపెనీ. రాము, నువ్వు కూర్చో. హే, నేను వెళ్ళకపోతే కష్టం యశు. ఏమైనా పర్లేదు రాము, నాకు నువ్వు ఇంపార్టెంట్. ఓకే, కూర్చో. సంపాదించమనే పెళ్ళాలందరికీ ఉంటారు అల్లుడు, ఆపమనే పెళ్ళం ఎవరుకుంటుంది? నువ్వు కూర్చో. వాళ్ళకి కరెక్ట్ మొగుణ్ణి నేను తగిలిస్తా కదా. బాగుంది అక్క, ఇది పట్టుకో. ఇది వదిలేసామంటే ఒక్క నిమిషం తొడిగే చెప్తాను. సూట్ అయింది. వాల్మీకి ఎక్కడికి రా? ఎర్ర కొట్టేసుకుని ఎగురుకుంటూ ఎక్కడికి? రిలాక్స్. పర్మిషన్ పెద్ద అయినా గ్రాంటెడా? ఐఎమ్ వాంటెడ్ వాల్మీకి. హలో, ఎవరు నువ్వు?
ఇక్కడ బోట్లో ఇడే మమ్మల్ని వదలు. మీ చిన్న సార్కి మేడం స్పీకరు, మేడం కిడ్ మైకా. ఎంతమంది వస్తారు? ఒక్కళ్ళే మాట్లాడండి. ఫైన్ దెన్ ఐల్ లీవ్. ఆవిడెళ్ళింది ఈడేం పీకుతాడో చూడాలి. ఐ విల్ పీకిఫై. ఇన్ని పాటలు వేసారు, మా పవన్ కళ్యాణ్ పాట ఒకటి ఏంటి? సిచ్యువేషన్ డిమాండ్ చేయట్లేదు సీతారాం గారు. ఆయన పాట సిచ్యువేషన్ ఏముందండి, మేము డిమాండ్ చేస్తున్నాంగా. హే, వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగానికి స్వాగతం. కాకినాడ నుంచి కాశీరాం గారి బామ్మర్తి సీతారాం గారి కోరిక మేరకు గబ్బర్ సింగ్ చిత్రం నుంచి ఎవరాదే ఇది బోర్రూమా బాల్రూమా? Are you very angry bird? Hey, you want to buy the shares papers పైలు తెల్ల? There's no the om, no the paspu. God must be really crazy. Lakshmi God will never disify me, you know. I'm going to simplify the shares. Father. అది ఎవరు సంతకం చేస్తే తెలుసా నీకు? ఆయన ఎవరు తెలుసా నీకు? నీదా నాదా? నాదే నొక్కుని పోయింది. పెద్ద పాట లేకుండా ఏంటో అనుకున్నాను, అది కూడా కవర్ అయిపోయింది. ఆయన టైమింగ్ అండి. ఎవరికి రాదు. సార్ మీరు మారరా? ఒకరిని కొడితే అందరూ పారిపోతారా? పెద్ద పోలేది. ఏమండి బయలుదేరదామా? నాకేంటో బంటూ సంథింగ్ కంప్లీట్ అవ్వట్లేదు. కంప్లీట్ అవ్వలేదా? అమ్మా ఇన్ని పాటలతో ప్యాక్ చేశాక కూడా డైలాగ్ లేదనా? బయటెళ్ళి నాన్నకు ఒంట్లో బాగాలేదు, అమ్మ ఆఫీస్కి రాదు, తాత ముసలోడు అయ్యాడు, మనోడు కుర్రోడు, కార్లు ఖాళీగా ఉన్నాయి, రోడ్లు విశాలంగా ఉన్నాయని ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేదిరా రే. ఇక్కడ అన్న ఒకడు ఉన్నాడు, అడ్డంగా నిలబడిపోతాడు. ఇది ఎలా ఉందా? ఐ ఫీల్ లైక్ విస్లింగ్. దీనికి విజిల్ ఒకటే సరిపోదు, బద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోటెరటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే బ్రదర్. ఏమైంది? అల్లుడు బంటుగాడు కొట్టేశాడు. ఇట్స్ అ సిక్సర్. అమ్మాయి, సాయంత్రం పార్టీ ఇస్తున్నాను, నేను తాగుతున్నాను. దాట్స్ ఆల్. రేయ్, ఇల్లు మనకు అన్నం పెట్టిందిరా, మన కుటుంబాన్నే పోషించింది. అలాంటి ఇంట్లోకి తలుపులు తీసి నిన్ను లోపలికి రమ్మంటే నువ్వేం చేసావురా? అప్పలనాయుడు కొడుకుతో దొమ్మి, డాక్టర్ కొడుకుని కిడ్నాప్, రామచంద్ర గారి కొడుకుని సైడ్ లైన్ చేసి చివరికి ఇంటికి కాబోయే కోడలతో. ఇలాంటి వాడిని ఈ ఇంట్లోనే కాదు ఏ ఇంట్లోనూ ఉండనివ్వకూడదు. పదరా. వాల్మీకి వాల్మీకి ఏంట్రా వాల్మీకి? బొడ్డుకోసి పేరేటా నాకు? నాన్నరా నీకు? నాన్న అని పిలువు. చిన్నప్పటి నుంచి నిజాలు మాట్లాడి అలసిపోయి ఉంటావు. బ్రేక్ తీసుకో. నువ్వు పుట్టినప్పుడు నిన్ను పైనుంచి కిందకి తీసుకురావడానికి నాకు 25 నిమిషాలు పట్టిందిరా. అదే కింద నుంచి పైకి రావడానికి నీకు 25 సంవత్సరాలు పట్టింది. ఈసారి నేనే తోసేస్తున్నాను. ఇక బతుకుండగా రాలేవు, కష్టం. అమ్మా వచ్చేస్తున్నాను.
థ్యాంక్ గాడ్ అంతా అయిపోయింది. ఎందుకు బాధపడుతున్నావు బంటు? ఇది చెప్పాలనేగా మనం ఎప్పటి నుంచి ట్రై చేస్తుంది. నేను నీకు ఎప్పటి నుంచో ఒకటి చెప్పాలనుకుంటున్నానమ్ము. మీ అమ్మా నాన్నలకి చెప్తావా? ఎప్పటికీ చెప్పను. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న వచ్చేసినా ఏంటి తేడా బంటు? నీ బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ప్రాబ్లమ్స్ అన్నీ అలాగే వదిలేసానా? ఆన్సర్ షీట్ బ్లాంక్గా వదిలేసి ఎగ్జామినేషన్ హాల్ నుంచి వచ్చేసినట్టుంది. నాన్న అప్పలనాయుడు మాట్లాడుతున్నాను. అవి మీ కంపెనీలో సగం షేర్స్ రాస్తున్నట్టు కాగితాలు. వాటి మీద మీ మూడు పిల్లలిద్దరు సంతకాలెట్టి మీ కొడుకిచ్చి ఫామ్ హౌస్ కంపండి. కుదరలేదనుకో 1 గంటలో మీ మేనకోడల బాడీ చంపుతాను. పోలీసు వాళ్ళకి చెప్పనంతసేపే ఇది కిడ్నాప్, చెబితే మర్డరు.